వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయిల్ ధరలపై ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. ధరలు ఒక్కసారిగా పడిపోతాయన్నారు ట్రంప్. ఇరాన్ తమతో డీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలు పేరుకుపోయి ఉన్నాయంటూ కూడా ట్రంప్ కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించడం కోసం ఇరానే తమతో కీలకమైనటువంటి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేది మాత్రం ట్రంప్ చెప్తున్నటువంటి సారాంశం. మరోవైపు గల్ఫ్ దేశాల్లో భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి, ఇరాన్ తమ యొక్క దేశంలో ఉత్పత్తి అయినటువంటి ముడి చమురును ఎగుమతి చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్నాక ట్రంప్ తాజాగా ధరలు ఒక్కసారిగా పడిపోతాయి అనేటువంటి కామెంట్ చేయడం మాత్రం కొంతవరకు కలకలం మారుతుంది. పూర్తిగా ట్రంప్ చేసినటువంటి ఈ కామెంట్ దేనికి సంకేతంగా భావించాలి అనేటువంటి అంశంపైన మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు. ఒకసారి ట్రంప్ ఏమన్నారో విందాం. And now we're blowing it away. We're blowing everything away, and we're going to end that war very quickly. They want to make a deal so badly. They're tired of this. This should have happened for 47 years. Somebody should have done something about it, and it's going to happen, and it's going to happen fast, and you're going to see oil prices plummet. They're going to come down. There's so much oil out there. They're going to come plummeting down. But even with that, the stock market's at, and now we're blowing it away. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ట్రంప్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ దేనికి సంకేతంగా భావించాలి? ఒక్కసారిగా ధరలు పడిపోతాయి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం పాత సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చూసా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాటమరాయుడు సినిమాలో రావు రమేష్ యాక్టింగ్ చూసే ఉంటారు మీరు. అంటే అతను పొయ్యిలో కాళ్ళు పెట్టి ఏదో చెప్తూ ఉంటాడు, ఇది జరగబోతుంది, అది జరగబోతుంది, మీరు అది బీకేస్తాం, ఇది బీకేస్తాం అని చెప్తారు. కేవలం ట్రంప్ మాటలు కూడా అదే యాంగిల్లో ఉంటాయి, సేమ్ అదే ఇంటెన్షన్ ఉంటుంది ఎక్కడ కూడా. అంటే ఎప్పుడో ప్రతిరోజు అతను ఒక ఫోబియాలో ఉంటాడు, ఆ ఫోబియాని ప్రపంచ దేశాల మీద రుద్దుతూ ఉంటాడు. కాబట్టి దాని గురించి అంటే ప్రపంచ దేశాలు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ కి సంబంధించి విజయం నుంచి ఒప్పందం వరకు వచ్చాడు కూడా. కాబట్టి ఇక భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలకు సంబంధించి నావెల్ బ్లాకెడ్ కానీ, హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పట్టుదల కానీ, ఇవన్నీ అదే విధంగా అక్కడ గ్యాస్ ఆయిల్ ప్లాంట్ల మీద జరిగినటువంటి, ఆయిల్ రిఫైనరీల మీద జరిగినటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇప్పుడు ధరలు తగ్గుతాయి అనేది ఖచ్చితంగా ఒక భ్రమ మాత్రమే. అదే ఆ భ్రమలోనే ట్రంప్ ఉన్నాడు అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, లేదంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కానీ, వీటన్నిటి పరిణామాల మధ్య అంటే ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో, అదేవిధంగా ఈ సహజ వాయు నిక్షేపాలు, ఈ చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం అని అంటే కేవలం ఆ రెండు దేశాలుగా ప్రభావితమైంది, గల్ఫ్ దేశాలన్నీ కూడా ప్రభావితమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ చమురు సంస్థల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు గ్యాస్ విషయంలో కూడా అదేటువంటి ఎల్పిజి విషయంలో కానీ, సిఎన్జి విషయంలో కానీ, ఎల్ఎన్జి విషయంలో కానీ ఇదే ఆందోళన అయితే ఉంది మనకి. కాబట్టి ఇప్పుడు అంటే గతంలో అంటే యుద్ధం మొదలు కాకముందు దాదాపుగా $70 నుంచి $75 వరకు అటు ఇటుగా నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు దాదాపుగా $130 వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అది $200 వెళ్ళినా సరే ఎవరు ఆశ్చర్యపోయినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పట్లో గ్యాస్ పెట్రోల్ ధరలు అయితే తగ్గేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా లేవు. ఇలాంటి సందర్భంలో ట్రంప్ మరోసారి అంటే ఇరానే మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, యుద్ధం ముగించడానికి ఇరానే వస్తుంది అనేటువంటి కామెంట్ చేశారు. అంటే దేనికి? అంటే ఈ యుద్ధం చాలు, పూర్తి స్థాయిలో ముగిద్దాం అని సంకేతమా, పరోక్షంగా అనుకోవచ్చా? అతను ఎప్పుడైతే చైనా పర్యటనకు వెళ్ళాడో ఆ తర్వాత నుంచి కూడా అతని మాటల్లో ఆ గంభీర్యం అనేది తగ్గింది. ఇరాన్ తగ్గట్లేదనే విషయం అతని క్లారిటీ ఉంది. అందుకని ఇప్పుడు గంటలో దాడి చేస్తానని చెప్పినాడు. ఆ తర్వాత యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఈ దేశాలు, కువైట్, ఈ దేశాలు మమ్మల్ని ఆపేయని చెప్పేసి అందుకని నేను దాడి చేయలేదని చెప్పాడు. మళ్ళీ 3 రోజులు డెడ్ లైన్ అన్నాడు. కాబట్టి ఇరాన్ ఎక్కడ కూడా తగ్గేటువంటి సంకేతాలు అయితే కనపడటం లేదు. ఇరాన్ లో అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం వాళ్ళు దాడులు చేశారు, అసలు అగ్రనాయకత్వాన్ని అంతం చేశారు, అక్కడ వరకు ఓకే. గానీ ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇరాన్ దేనికైనా సిద్ధం అనేది వాళ్ళు ఇప్పుడు నిన్న కూడా ఒక ప్రకటన చేశారు, రాత్రి కూడా ఒక ప్రకటన చేశారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుని అంటే
ఇక్కడ ట్రంప్ మాటలకు విలువ లేదు. ఇక్కడ ట్రంప్ ప్లేస్ లో అంటే అమెరికాను పరిపాలిస్తుంది కానీ అమెరికా ఆర్మీని ఆదేశాలు ఇస్తుంది కానీ బెంజమిన్ నెతన్యాహు అనే అటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ట్రంప్ మాటలకు ప్రాధాన్యత కంటే కూడా అతని మాటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అలాగే వైట్ హౌస్ లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాబీయిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ట్రంప్ ఇక్కడ కేవలం ఇరాన్ ను లొంగ తీసుకోవాలని చెప్పేసి ట్రంప్ పట్టుదల కాదు. అది నెతన్యాహు ఎప్పుడైతే అంటే వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చా, బ్లూ ప్రింట్ అమలు చేయమని చెప్పాడు. ఆ తర్వాత నుంచి కూడా ట్రంప్ చేతులు ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ తగ్గుతుంది అనేది కేవలం ట్రంప్ భ్రమ అంతే. ట్రంప్ ఏదో పట్టుదలగా వెళ్లి వాళ్ళని దారిలోకి తెచ్చుకుందాం అనుకున్నాడు. అది జరిగేటువంటి పని కాదు. ట్రంప్, ఇరాన్, రష్యా, చైనా ఈ మూడు కలిసి ఉన్నంత వరకు ట్రంప్ ఇరాన్ మీద ఆధిపత్యం చలాయించాలనుకోవటం కానీ, ఇరాన్ లో ట్రంప్ మాట వినేటువంటి సుప్రీం లీడర్ కానీ, ఆ దేశ సివిల్ ప్రెసిడెంట్ నియమించడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి పనులు కాదు. ఎస్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆయిల్ ధరలపైన ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. ధరలు ఒక్కసారిగా పడిపోతాయన్నారు ట్రంప్. ఇరాన్ తమతో డీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితిలో భారీ స్థాయిలో ధరలు తగ్గుతాయి అనేటువంటి ఏ ధీమాతో ట్రంప్ చేస్తున్నారు ఈ కామెంట్ అనేది మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారినా పదే పదే మాటలు మార్చేటువంటి వైనం కూడా మనం ట్రంప్ దగ్గర నుంచి గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని, మరి ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించి ఆయిల్, ముడి చమురుకు సంబంధించినటువంటి నిల్వలు పేరుకుపోవడంతో విదేశాలకు ఎగుమతి చేసేటువంటి అవకాశం లేకపోవడంతో సముద్రంలో ఇరాన్ చమురుకు సంబంధించినటువంటి ముడి చమురును వదిలేస్తుంది అనేది మాత్రం ఒక బహిరంగంగా ఇటీవలే వచ్చినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు ట్రంప్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నా, ట్రంప్ యుద్ధానికి పూర్తి స్థాయిలో చైనా పర్యటన వచ్చిన తర్వాత ముగించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఒకంత ఆందోళన కూడా ట్రంప్ లో మొదలైంది అనేటువంటి కామెంట్ బలంగా వినపడుతుంది. చూడాలి, ట్రంప్ మొత్తం మీద ధరలు ఒక్కసారిగా పడిపోతాయని చేసినటువంటి కామెంట్ నిజంగా వాస్తవ రూపం దాలుస్తున్నా. చైనా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ట్రంప్ లో ఈ మార్పు నిజంగా మార్పుకు సంకేతంగానే భావించాలి. మరి ముఖ్యంగా యుద్ధం ముగించడానికి ట్రంప్ నిజంగా సీరియస్ గా ఉన్నారనే ఈ సిచ్యువేషన్ ను అర్థం చేసుకోవాలా అంటే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.